చెప్పినట్టు 3 ఏళ్ల నుంచి ఒకటే డైలాగ్ నడుస్తుంది. అంటే బేసిక్గా ఫామ్ హౌస్ ఉండటం ఏం తప్పేం లేదు. తప్పేం కాదు. అవుట్స్కట్స్‌లో అందరూ ఉంటారు. వందల ఎకరాల్లో అక్కడ వ్యాపారులకు కావచ్చు, పొలిటికల్ లీడర్లకు కావచ్చు, సినిమా వాళ్ళకి ఎవరికైనా కావచ్చు. మీరు చెప్పినట్టు గుర్రాలు ఉండటం కూడా తప్పేం కాదు కదా, అదే నేరం కాదు హార్స్ కదా. రేసులు కూడా లీగలే కదా. లేగలే కదా, హార్స్ రేసింగ్ హైదరాబాద్ లో క్లబ్లు ఉన్నాయి, నడుస్తానే కదా, లీగల్ గా నడుస్తాయి. గుర్రాలు ఉండటం కూడా తప్పేం లేదు. అట్లాగే బోట్ లో తిరగడం తప్పేం కాదు. కానీ ఆ బోటుకు లైసెన్సులు ఉన్నాయి. మీ ఒక్కళ్ళనే ఈ రకంగా అంటే ఒక చూపించే ప్రయత్నం అంటే ఊరికనే ఇప్పుడు మీరు అంటున్నారు ఇంతమంది ఎమ్మెల్యేల్లో నాదంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంది కాబట్టి దానిని ఏదో విధంగా భూతద్దంలో చూపించాలని ఒక ప్రయత్నం తప్ప వేరేది ఏం లేదు. నేను చెప్పా, లోకేష్ నువ్వు కూడా రా, ఒకసారి మా గెస్ట్ హౌస్కి రా, నేను భోజనం పెట్టిస్తాను, నువ్వు కావాలంటే చూడు అని. నేను తర్వాత కరకట్ట దగ్గరికి ఎందుకు వెళ్ళాను అంటే, నాది ఉండేది బ్యాక్ వాటర్, వెనకల చాలా భూములు ఉంటాయి, కానీ నువ్వు కట్ట లోపలే కట్టుకున్నావు, విచ్ ఇస్ రాంగ్. చెరువు కట్ట లోపల నువ్వు కట్టుకున్నావు. అదే నేను అదే అడుగుతాను. యాక్చువల్లీ మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? ఆ రోజు కరెక్ట్ గా లోకేష్ వచ్చి చూసాడు, ఫామ్ హౌస్ దగ్గర వీడియోలో చూపించి హడావిడి చేసిన వెంటనే మీరు కట్ చేస్తే చంద్రబాబు గారికి కృష్ణా కరకట్ట చంద్రబాబు గారు ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు. మాకు ఆ రోజు లైవ్ ఇచ్చినట్టున్నారు కదా. లైవ్ ఇచ్చాను ఆ రోజు. మాకు సీఎం గారితో రివ్యూ ప్రోగ్రామ్ ఉంది. ఎనీహో పోయినారు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉండరు. సో నేను ఇమ్మీడియట్ గా అక్కడ పోయినప్పుడు తెల్లారే పోయి, ఆక్యుపై అంటే కట్ట లోపల ఉంటే ఆక్యుపై, నేనుండేది బ్యాక్ వాటర్ అన్న తర్వాత బౌండరీస్ ఉంటాయి, కొండలు ఉంటాయి, అవన్నీ ఆక్యుపై అనుకుంటా అంటే అసలు భూమి ఉండదు. సో ఆ డాక్యుమెంట్ రియల్, అన్ని రియలే. సో దాంట్లో ఇది చేసుకునేది ఏంది లేదని ఒక చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. నథింగ్. అంటే అది పెద్ద సంచలనం అయిపోయింది ఆ రోజు. మీరు వెళ్ళి డైరెక్ట్ గా అలా వాళ్ళ అబ్బాయి చంద్రబాబు గారి అబ్బాయి వచ్చి డైరెక్ట్ గా మీ ఫామ్ హౌస్ చూపిస్తే మీరు డైరెక్ట్ గా చంద్రబాబు గారి ఇంటి ముందు నిలబడి ఇదిగో కట్ట లోపల, చెరువు కట్ట లోపల కృష్ణానది పూర్తిగా వస్తే లాస్ట్ టైం కూడా ఒకసారి వస్తే అందరు గోడలు ఎక్కి హైదరాబాద్ పారిపోయినారు వీళ్ళు. సో నా దాంట్లోకి అదేం లేదు, నేను కట్ట లోపలికి రాలేదు, నేను బయట ఉన్నాను. సో ఇది మామూలుగానండి వీళ్ళు చేసే. ఇప్పుడు చూస్తున్నాం ప్రతిదీ ఒక బురద జల్లడం, కడుక్కోవడం. రాజకీయాలు అంతా దిగజారిపోయినాయంటే అంత దిగజారిపోయినాం. సో ఎవరీవన్ హ్యావ్ దేర్ ఓన్ ప్రైవేట్ లైఫ్. రేపు పొద్దున్న నా బాత్రూంలోకైనా వీళ్ళు కెమెరాలు తీసుకొని వచ్చి బాత్రూంలో చూడు ఇట్లా స్నానం చేస్తున్నాడు అంటే దానికి నేనేం చెప్పే సమాధానం? ఎవరీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్. మీరు బేసిక్గా ఇంజనీర్ కదండి, యూకేలో కూడా చదువుకుని వచ్చారు. ఇంత బాగా చదివి ఇంజనీర్ అయ్యి బహుశా మీరు ఇంతకుముందు రిలయన్స్లో పనిచేసినట్టున్నారు, మంచి పొజిషన్లో ఉండి పాలిటిక్స్లోకి ఎందుకు అడుగు పెట్టారు? యాజ్ ఐ టోల్డ్, నాకేం ములాజా లేదు అంటే మోజు